ట్రాఫిక్ నిబంధనలకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించి సహకరించాలని పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పిఠాపురం పట్టణంలో చర్చ్ సెంటర్ నుండి మార్కెట్, కోటగుమ్మం సెంటర్, బంగారమ్మరావు చెట్టు సెంటర్ వరకు దుకాణాలను తనిఖీలు నిర్వహించి పార్కింగ్ ట్రాఫిక్ పై వారికి అవగాహన కల్పించారు. దుకాణాలకు సంబంధించిన వస్తువులు వేటిని రోడ్డుకి ఇరువైపులా పెట్టకూడదని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. వాహనదారులందరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. నిబంధనలకు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని సిఐ శ్రీనివాస్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం టౌన్ ఎస్ఏ కుమార్, ఎస్ఏ లోకేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఫుడ్ పెట్రోలింగ్ చేసి రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి షాప్స్ ఏదైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయన్నీ కూడా క్లియర్ చేసి వాళ్ళకి పెట్టి కేసెస్ కూడా రిజిస్టర్ చేయడం కూడా జరిగింది. అలాగే వాహనదారులు కూడా విజ్ఞప్తి చేయడం జరిగిందన్నమాట. వాహనాలు అనేటువంటి ఒక లైన్లో పెట్టుకోవాలి. షాప్కి వెళ్ళేటప్పుడు రోడ్డుకి అడ్డంగా పెట్టి ట్రాఫిక్ అనేటువంటిది ఆగకుండా ఉండాలి అనేటువంటిది కూడా చెప్పడం జరిగింది. అలాగే షాపులు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళకందరికీ కూడా కౌన్సిలింగ్ చేయడానికి ఒకసారి మీటింగ్ అన్నీ కూడా అరేంజ్ చేసి అవేర్నెస్ క్యాంపులు కూడా పెడతామనేటువంటిది మేమందరం కూడా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ట్రాఫిక్ అనేటువంటి రూట్ను వెళ్ళడానికి ట్రాఫిక్ సిబ్బందిని కూడా అంటే మనకి ప్రధానమైనటువంటి సెంటర్స్ ఉప్పాడ సెంటర్, చర్చి సెంటర్, అలాగే సువర్ణ సెంటర్, పాదగాయ సెంటర్ ట్రాఫిక్ పోలీసులు కూడా రేపటి నుంచి ఉంచి వాళ్ళందరూ కూడా ట్రాఫిక్ ఎక్కడ ఆగకుండా చూసుకుంటాం అనేటువంటిది మా జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం కూడా చేస్తాం మొదలుపెట్టినాం.